Hello guys, welcome to my channel Mr. Naveen Takis. Mumbai versus CSK, the El Clasico of IPL. ఎవ్రీ సీజన్ ఈ మ్యాచ్ కోసం లక్షలాది మంది ప్రేక్షకులు స్టేడియంకి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని వెయిట్ చేస్తారు ధోనిని, రోహిత్ శర్మను చూడడానికి. అలాగే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఆ మ్యాచ్, ఆ సంబరం ఏదైతే ఉంటుందో అసలు మామూలుగా ఉండదు అనమాట. ఒక విధ్వంసం, ఒక యుద్ధం జరిగినట్టు ఉంటుంది అనమాట. అలాంటి యుద్ధం లాంటి వాతావరణం అయితే నిన్న కనిపించలేదు మ్యాచ్లో. ఏమైంది అసలు? అంత లేకుండా వార్ వన్ సైడ్ అయిపోయింది దెబ్బకు. మ్యాచ్ అంటే నువ్వా నేనా అన్నట్టు జరిగేది ఈ ముంబై సిఎస్కే మ్యాచ్ ఎప్పుడు కూడా. కానీ ఈసారి అలా లేదు. ఎందుకంటావు? ఏమైందంటారు? అసలు ముంబై ప్లేయర్స్ అయినా ఇలా ఆడేది? ఒక్కొక్క మాన్స్టర్ ముంబై ప్లేయర్స్. ఒక్కొక్క ఏమంటారు, హిట్టింగ్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక్కొంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు ముంబైలో. సిఎస్కేలో మరీ అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు. కానీ కూడా ముంబై చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏంటి? రోహిత్ శర్మ ఆడలేదు, ధోని ఆడలేదు. వీళ్ళిద్దరి కోసం టికెట్స్ ఏమో బీభత్సంగా బుక్ అయిపోయి లాస్ట్కి ఏమో వీళ్ళిద్దరు ఆడుకుని హ్యాండ్ ఇచ్చేసారు ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ చాలా చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యారు. బట్ పోనీలే, మ్యాచ్ అని ఎంజాయ్ చేద్దామని ముంబై ఫ్యాన్స్ చూసుకుంటే అది కూడా వాంకడే స్టేడియంలో ముంబై ఫ్యాన్స్కి నిజంగా కన్నీరని చెప్పాలి. లోకల్గా ముంబైలో వాంకడేలో అసలు ముంబై ఈ ఇంత దారుణంగా ఓడిపోయింది చరిత్రలో లేదు. ఇంత దారుణంగా అసలు 103 రన్స్ తేడాతోనా, అది కూడా చెన్నై హైయెస్ట్ రన్స్తో గెలిచిన మొదటి మ్యాచ్ ఇది. 103 రన్స్తో ఫస్ట్ టైం గెలిచిందండి ఇంత మార్జిన్తో. చెన్నై ఎంత బీభత్సంగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. 207 రన్స్ కొట్టేసి అందులో సంజు శాంసన్ ఒక సెంచరీ 101, లాస్ట్ బాల్కి 6, లాస్ట్ 2 balls 6-4 కొట్టి సెంచరీ వేసుకున్నాడు. అలాగే దీని స్కోరు 207 చేశాడు. 200 క్రాస్ చేసేలా వేసాడు అనమాట. సంజు శాంసన్ ఆట చెన్నైకి ఉపయోగపడదని చెప్పాలి. కానీ ఇక్కడ ముంబైలో ఏ ప్లేయర్ కూడా ఉపయోగపడలేదు వాళ్ళ ఆట గెలవడానికి కానీ, వాళ్ళ ఆటను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ. ఫస్ట్ ఇద్దరి మధ్యన పార్ట్నర్షిప్ వచ్చింది, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో లాంగ్ వచ్చింది. మంచి పార్ట్నర్షిప్ అని చెప్పాలి. మంచిగా బిల్డ్ చేశారు, బాల్స్ ఎక్కువ తీసుకున్నారు, టైం తీసుకున్నారు బాగా. కానీ లాస్ట్కి ప్రెషర్లో పడి వికెట్స్ ఇచ్చేశారు. ఇంకా దానికి యూజ్ ఏంటి? వాళ్ళ టైం తీసుకున్న దానికి యూజ్ ఏంటి? ఆ బ్యాటింగ్ ఆడకపోవడానికి ప్రాబ్లం ఏంటి? అంత ప్రెషర్ ఎందుకు అవుతున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి హిట్టర్స్ కదా. ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఆడాలి కదా. అంత ఈజీగా ఎలా అవుట్ అయిపోతున్నారు మ్యాచ్లో? నాకైతే అర్థం కాలేదన్న. నిజంగా అట్లా వస్తున్నారు, అట్లా పోతున్నారు ముంబై ప్లేయర్స్ అయితే. తిలక్ వర్మ కొసేపు ఆడాడు, సూర్యకుమార్ యాదవ్ కూడా కొసేపు ఆడాడు. కానీ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఎవ్వరు పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ టైం తిలక్ వర్మ ఆడాడు, 101 రన్స్ చేశాడు. సో ఆ మ్యాచ్ గెలిచారు. అది కూడా వాళ్ళు 99 రన్స్ తేడాతో గెలిచారు. అది హైయెస్ట్ మార్జిన్, అంటే ఎక్కువ మార్జిన్తో గెలిచారని కాదు, కానీ వాళ్ళది వన్ ఆఫ్ ది హైయెస్ట్ మార్జిన్ అనమాట 99 రన్స్ అంటే. అలాంటిది ఇక్కడ మరి ఇంత దారుణంగా, ఇంత పేలవమైన పర్ఫార్మెన్సా చెన్నై సరికి వచ్చేసరికి ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యారా? అంత ఈజీగా అవుట్ అయిపోయారా? ఒక్కొక్క ప్లేయర్స్ కనీసం డిఫెండ్ చేసుకోలేకపోయారా? స్కోరు 151, 150, 160, 180 వరకు కూడా తీసుకెళ్ళలేకపోయారా? అంత దారుణమైన ఓటమే అని నిజంగా ముంబై ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఒక దిగ్భ్రాంతి గురైన అని చెప్పాలి. నిజంగా వాళ్ళ ఒక సాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిన్న ముంబై స్టేడియంలో అంత దారుణంగా బాధపడిపోయారు. వాళ్ళకి నిజంగా ఒక దెబ్బ అని చెప్పాలి ఫ్యాన్స్కి. సిఎస్కేకి ఎక్కువ సపోర్ట్ కూడా దొరికిందని చెప్పాలి. నిన్న సిఎస్కే ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు ముంబై స్టేడియంలో. వాంకడేలో ముంబై ఫ్యాన్స్ కంటే సిఎస్కే ఫ్యాన్స్ కూడా బాగా ఎక్కువ వచ్చారు. అలాంటి సిఎస్కే ఫ్యాన్స్కి పండగ, కానీ ముంబై ఫ్యాన్స్ మాత్రం రక్త కన్నీరు అని చెప్పాలి. ఈసారి ముంబై గెలిచి అదే ప్లే ఆఫ్స్కి రావాలి అంటే ఆల్మోస్ట్ ఛాన్సెస్ 4% మాత్రమే ఉన్నాయి. ఈ 4% నుంచి ఏమైనా జరగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రూవ్డ్ బికాస్ ఆఫ్ ఆర్సీబీ ప్రూవ్ చేసింది ఆల్రెడీ. 1% ఛాన్స్తో ప్లే ఆఫ్లో వచ్చి కూర్చుంది. కానీ ఈసారి సాధ్యం అవుతుందా అంటే తెలియదు. కానీ హోప్ ఫర్ ద బెస్ట్. ముంబై ఫ్యాన్స్కి కొంచెం కష్టాలు అని చెప్పాలి, కష్టాలు ఉన్నట్టే అని చెప్పాలి. ఆ టీం ఇప్పుడు కోలుకోవాలంటే చాలా చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఇంట్లో పర్ఫార్మెన్స్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ మ్యాచ్లో గెలిచినా కూడా నో యూజ్ అనమాట. నెక్స్ట్ గెలిచే మ్యాచ్లు, ఆడే మ్యాచ్లు చాలా విధ్వంసకరంగా ఆడాలి, చాలా భారీ మార్జిన్స్తో గెలవాలి ముంబై. అలా ఆడితే తప్ప ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలి. బౌలింగ్ యూనిట్ ముంబైకి బాగుంది, కానీ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు తెలియదు. బుమ్రా బౌలింగ్ లో కూడా కొడుతున్నారు, అదే అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అసలు ఈ టీంలో? అసలు ఏమైపోయింది? ఈ టీంలో ఉన్న ఆ సత్తా, ఆ స్పిరిట్, ఆ కాన్ఫిడెన్స్ అసలు కనపడట్లేదు ఎప్పుడు కూడా, ఏ మ్యాచ్ లో కూడా. బుమ్రా ఎప్పుడు ఇలా కనిపించలేదు. ఫస్ట్ మెయిన్ గా చెప్పాలంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, వికెట్స్ పడట్లేదు, కొడుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ బుమ్రా కెరీర్ అనమాట. ఎంత దారుణంగా. సో కొంచెం ఇది బాధాకరంగా ఉన్నప్పటికీ ముంబై వాళ్ళు చాలా చాలా మార్పులు, చాలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని టీంను ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో నిన్న శాండర్ ఏదో ఉన్నాడు కూడా, శాండర్ ప్లేస్లో ఎవరినో తీసుకొచ్చారు. కానీ శాండర్ని పక్కన కూర్చోబెట్టి విల్ జాక్సన్ పెట్టుకోవచ్చు. విల్ జాక్సన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది, చాలా బాగా ఆడతాడు కదా, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఆడతాడు. అలాంటి ప్లేయర్ని కూడా పక్కన పెడుతున్నారు, తెలియట్లేదు. సో ఓకే ఫైన్, ఏదైతే ఏమి. కానీ ముంబై గెలిస్తే బాగుంటుంది. ముంబై కూడా రేస్లో ఉంటే ఆట బాగుంటుంది. టాప్ టీమ్స్ అన్ని ముందు వచ్చి
ఆడుతూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఐపీఎల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ చూడాలనిపిస్తుంది, ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఈ 3 టీంలు ఆడుతూ ఉంటే ఆ కిక్ వేరు. ఈ 3 టీంల మధ్య జరిగే ఆ మ్యాచ్లు అయితే ఒక విధ్వంసము, ఒక ఇంట్రెస్ట్, ఒక టెలికాస్ట్ బ్లాస్ట్, ఒక సోషల్ మీడియా హ్యాంగ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. అంత బీభత్సంగా ఉంటాయి మ్యాచ్లు వీళ్ళ మాత్రమే. అలాంటి టీమ్స్ కిందకి వెళ్ళిపోతూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అట్లీస్ట్ చెన్నై అయితే ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చింది, చాలా బాగా ఎగబాగిందని చెప్పాలి. కింద నుంచి సమ్మని పైకి 3 మ్యాచ్లు గెలిచింది. అలాగే ఇప్పుడు చెన్నై ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసింది. ఇంకా ఒక 60%, 30% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 7 మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకో 7 మ్యాచ్లు ఉన్నాయి. గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 4 మ్యాచ్లు, 7 మ్యాచ్ల్లో అట్లీస్ట్ 4 మ్యాచ్లు గెలవాలి, 4 పైనే గెలవాలి చెన్నై కూడా. సో గెలుస్తారో లేదో ఇంకా ఫర్దర్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఆల్రెడీ అందులో ఇంకొకటి ముంబైతోనే ఉంది మ్యాచ్, చెన్నైలో ఉంది ఈసారి. మరి ముంబై వాళ్ళు అక్కడ రివెంజ్ తీసుకుంటారు లేదా చూడాలి. కానీ ఇలా పర్ఫామ్ చేస్తే మాత్రం కష్టమే. అఖిల్ హుస్సేన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు, నూర్ అహ్మద్ దుమ్ము దులిపేశాడు. అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వాల, డాట్ బాల్స్ ఎక్కువ వేశారు, ప్రెజర్ పెట్టారు బ్యాట్స్మెన్స్ని, వికెట్లు ఇట్టా లేపేశారు. అఖిల్ హుస్సేన్ అయితే 4 వికెట్లు 17 రన్స్, ఎంత బాగా బౌలింగ్ వేశాడు. నూర్ అహ్మద్ 2-3 వికెట్ తీసుకున్నాడు. వేసిన ప్రతి ఒక్క బౌలర్ బీభత్సంగా పర్ఫామ్ చేశాడు అనమాట. అంశుల్ కంబోజ్ కావచ్చు, చౌదరి కావచ్చు, అతని గురించి ఒప్పుకోవాలబ్బా. చౌదరి వాళ్ళ మమ్మీ చనిపోతే ముందు రోజు మళ్ళీ మ్యాచ్ ఆడడానికి నిన్న వచ్చి మ్యాచ్ ఆడాడు. ఎట్లా అవుతుంది సాధ్యం? అసలు చెన్నైకి బౌలింగ్ అవసరం, తన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించుకొని తన నీడ్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ చనిపోయిన కూడా లెక్క చేయకుండా ఆ ఒక్క రోజులోనే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి టీంలో జాయిన్ అయిపోయాడు, మ్యాచ్ ఆడాడు, ఫస్ట్ వికెట్ తనే తీశాడు. అలాగే టీం అంతా కూడా కలిసి పర్ఫామ్ చేశారు. అతని కోసమే, అతనికి డెడికేట్ చేయాలనే ఉద్దేశంతో రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ తర్వాత కూడా చెప్పడం జరిగింది ఈ విషయం. ఈ మ్యాచ్ విన్నింగ్ వాళ్ళ మమ్మీకి, అతనికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో అలాంటి కొడుకుని కన్నా వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పేరెంట్స్ అండ్ చౌదరికి కూడా నిజంగా ఒప్పుకోవాలి. ఇలాంటి మ్యాచెస్, ఇలాంటి డెడికేషన్ ప్లేయర్స్ మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం. ఈ ఐపీఎల్ సీజన్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కనిపిస్తున్నారు మనకి. సో ఈ టాలెంట్ అందరికీ, యంగ్ టాలెంట్స్ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా మంచిగా షైన్ అవ్వాలి అని కోరుకుందాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, మిస్ అవ్వకుండా నా వీడియోస్ మీ దగ్గరికి వచ్చేస్తాయి.